రాత్రికి రాత్రి ఒక అతిపెద్ద నిర్ణయము భారత ప్రభుత్వం తీసుకుంది. మీకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని మాట్లాడతాం కదండి. సో దీని మీద అమెరికాలో సెనేటర్స్ చాలా పెద్ద గొడవలు చేశారు. G7లో కూడా మోదీ గారు ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రతినిధులు దీనికి సంబంధించి మోదీతో మాట్లాడడం. తరువాత మీరు చూసారనుకోండి, సెర్గియో గోర్, సో ఈయన హోంమంత్రి అమిత్ షాను కలవడం. ఇక్కడ కూడా ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా ఫండ్స్ భారత్లోకి వచ్చి మేము కన్వర్షన్స్ చేస్తేనే కదా క్రైస్తవ మతము అనేది ఎదుగుతుంది. మేము ఫండింగ్ ఇవ్వనప్పుడు ఇది ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి మీరు ఇలాంటి ఆంక్షలు మా మీద విధించకండి, మీకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా డైరెక్ట్గా మనల్ని బెదిరించడం. నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను, ఇది ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన చట్టము కాదండి. ఈ అమెండ్మెంట్ ఒక్క క్రిస్టియానిటీకి కాదు, హిందూ మతము, ఇస్లాము, అలాగే సిక్కులు, జైనాస్, బౌద్ధ మతము, ఎవరైనా సరే విదేశాల్లో నుంచి మీరు ఫండింగ్ పంపిస్తున్నారు అన్నప్పుడు దేని గురించి ఇది పంపిస్తున్నారు గమనించాలి కదా. మొన్నటికి మొన్న కెనడాకు సంబంధించిన ఒక పౌరుడు, ఇతని వీసా జనవరి నెలే ముగిస్తుంది, అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అయినా కూడా ఇతను ఎక్కడున్నాడు? అస్సాంలో ఉన్నాడు. అస్సాంలో ఏం చేస్తున్నాడు అంటే మీకు అటు ఇటు తిరుగుతూ మత ప్రచారం చేస్తున్నాడు. సో దాంతో ఇతన్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అవును ఇది నా హక్కు, ప్రపంచమంతా తిరుగుతాము, క్రైస్తవ మత ప్రచారం చేస్తాము, మీరు ఎవరో ఆపడానికి అంటే ఏం చెప్పాలి? అరే బాబు, నువ్వు ఇంకొక దేశంలో ఉన్నావు, ఇక్కడ ఇంకొక మతము ఉంది, మీరు అలా కన్వర్ట్ చేయడానికి వీలు లేదు. అలా ఎలా చెప్తారు? ఒక్క నాగాల్యాండ్లో మాత్రమే 80% మంది క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోయారు కదా. తక్కిన వాళ్ళంతా ట్రైబల్స్. సో వాళ్ళకి మతాలు ఏమిటి, జాతులు ఏమిటి, కులాలు ఏమీ తెలియదు. వాళ్ళు ట్రైబల్స్, అడవుల్లో తిరుగుతూ ఉంటారు. తక్కిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేసేసారు. దాంతో ఇదంతా ఆలోచించిన ఈ మోదీ, అమిత్ షా ఇట్లా కాదు, వీళ్ళకి చెప్తే వీళ్ళు వినడం లేదు. కాబట్టి చట్టాలు ఎలా ఉండాలి అంటే ఒక్కసారి ఇది చదివిన తరువాత 100 సార్లు ఈ ఫారిన్ కంపెనీస్, ఈ NGOs ఆలోచించాలి. సో దానికి వీళ్ళు ఏం చేశారు? ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. తీసుకువచ్చి కొత్త చట్టాలు, న్యూ రూల్స్. దీని ప్రకారము మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఒక ఫారిన్ కంపెనీ లేదా మీకు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్, సో వాళ్ళు పలానా మొత్తాన్ని భారత్లోకి పంపించాము, సో పలానా యాక్టివిటీ కోసం పంపించాము అంటే ట్యాక్స్ కడితే సరిపోయేది. ఇప్పుడు అలా కాదండి. మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎందుకు ఇది పంపించారు, పర్పస్, అలాగే దీన్ని దేనికోసం మీరు వాడబోతున్నారు, యాక్టివిటీ మొత్తము కూడా మీరు క్లియర్గా రాయాలండి. రాయకపోతే న్యాయపరంగా చాలా పెద్ద మీ మీద యాక్షన్ తీసుకుంటారు, మీ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, మీ దుకాణాన్ని మూసేస్తారు. దాంతో అమెరికాలో ఉండే సెనేటర్స్, అలాగే యూకేలో ఉండే మిషనరీస్ పానిక్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నాం, ఒక ఆలయము, ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణము చెయ్యాలి, దానికి విదేశాల్లో నుంచి ఫండింగ్ వస్తుంది, రిపేర్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదండి. అలాగే మీరు పుస్తకాలు వేసుకోవచ్చు, ప్రేయర్లు పాడుకోవచ్చు, పాటల రికార్డింగ్ చేసుకోవచ్చు, తోటల నిర్మాణం చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, ఎక్కడ ఏ ప్రాబ్లం కాదు. అది హిందూ ఆలయాలు అవ్వచ్చు, అలాగే క్రైస్తవ చర్చులు, అలాగే మసీదులు, గురుద్వారాలు, ఇవి ఏమైనా చేసుకోండి, మేము మిమ్మల్ని ఆపం. ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ మీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఏ మతాన్ని ఎంచుకోవచ్చు, ఆ మతాన్ని అతను నమ్మవచ్చు, మీకు ప్రచారము చెయ్యవచ్చు, నా మతము గొప్పది అని అతను అందరికీ చెప్పొచ్చు, ఎక్కడా ఏ తప్పు లేదండి, క్లియర్. కానీ మీరు బై ఫోర్స్ భయపెట్టి లేదా ఆశ చూపించి, అంటే నీకు ఒక టీవీ కొనిస్తాను మతం మారిపో, నీకు ఒక ఆటో కొనిస్తాను మతం మారిపో, ఇలాగా
ఇలాగ మీరు మభ్యపెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా ఉంటుంది కదండి, పలానా హిందూ కులానికి చెందిన వాళ్ళు వీళ్ళు కన్వర్ట్ అయ్యారంటే ఇంత అమౌంట్ ఇవ్వండి, సో పలానా ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు వీళ్ళని ఇలా కన్వర్ట్ చేస్తే ఇంత మొత్తం మీకు ఇస్తాము, ఇలాంటి అంటే వ్యాపారంగా మతాన్ని మీరు వ్యాపారం చెయ్యకండి. సో ఇలాంటి ఫండింగ్ ఇచ్చే సంస్థలు, ఫౌండేషన్, ఇప్పుడు బోరిస్ జాన్సన్ ఫౌండేషన్ ఉంటుంది, ఇతను ఇంత మొత్తం భారత్లోకి పంపించాడు. అసలు ఇతను ఎవరు? బోరిస్ జాన్సన్ అంటే ఎవరు? ఇతను ఏం చేస్తూ ఉంటాడు? సో ఇతని కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు? ఎన్ని దేశాలలో ఇతని యాక్టివిటీస్ ఉంది? మొత్తము కూడా మీరు సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు అమెరికన్ చారిటీస్ని అంటారు. నేరుగా ఇక్కడ కల్కట్టాలో మీకు మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఒక 10 కోట్లు పంపిస్తారు. ఎవరు వీళ్ళు? ఇప్పుడు ఈ అమెరికన్ చారిటీ అంటే ఏంటి? వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏమిటి? ఇక్కడ ఎందుకు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు? ఇలాగే సౌదీ అరేబియా, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ నుంచి కూడా మీకు మసీదులకు ఫండింగ్ రావచ్చు. సో వాళ్ళు ఒక మసీదు నిర్మాణం చేసుకోవచ్చు, అక్కడ వేరే వేరే ఏమైనా కూడా వాళ్ళ ఇష్టం. కానీ మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని వేరే వేరే పనులు చేస్తే చూడ్డానికి మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్, అలా కాదండి. మీకు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో మాట్లాడాము, ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో కూడా. చవక ధరకు ఒక భూమి, వీళ్ళే అక్కడ ఒక మసీదు కట్టేస్తారు లేదా ఒక చర్చ్ కట్టేస్తారు. కట్టేసి చుట్టుపక్కల ఉండే ఈ ప్రాంతాలంతా కూడా వీళ్ళు షాపులు తీసుకొని అద్దెలకి ఇస్తారు. ఆ వచ్చే డబ్బుని అంటే ఆ యజమాని ఎవరో అతనికి పంపిస్తారు. అతను ఏమేమి చేస్తూ ఉంటాడో నోబడీ నోస్. సో ఇలాగా మాఫియా వాళ్ళు, ఈ గూండాలు, మీకు ఇట్లా తీవ్రవాదులు, వీళ్ళు ఆపరేట్ చేసిన మసీదులు, చర్చులు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి భారత్లో. సో ఇవాళ ఏంటి, ఆ బిల్డింగ్ ఎవరిది, అందులో ఎవరెవరు ఉంటారు, సో వీళ్ళు ఏ ధరకు కొన్నారు, అక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు. కొన్ని గురుద్వారాల్లో అయితే మీకు ఆయుధాల కాండి ఆలయాలు, ప్రేయర్ చేసుకునే ప్లేస్లో మీరు ఇలా తీవ్రవాదం గురించి మాట్లాడతారా? ఇవన్నీ ఉన్నాయి కదండి, పెద్ద దేశం కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయి. కాబట్టి ఒకే రోజు వీళ్ళు తీసుకున్న డిసిషన్, నీకు రూపాయి వస్తుంది అంటే ముందు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించు, వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎందుకు ఇంత డబ్బు ఇక్కడ భారత్లోకి పంపించారు. మాట్లాడాను కదండి, 1000 డెబిట్ కార్డ్స్, ఫారిన్ డెబిట్ కార్డ్స్ 100 కోట్లు పెట్టుకొని వీళ్ళు ఛత్తీస్గఢ్, అస్సాము, నార్త్ ఈస్ట్ ఇక్కడంతా కూడా కన్వర్షన్స్ అనేవి మొదలుపెట్టారు. సో మనము ఫైనల్గా మేలుకొని ఆపిన తరువాత మొత్తము ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోర్స్ అంతా అమెరికా అండి. సో అమెరికా నుంచే ఫండింగ్ అంతా వస్తుంది, ధైర్యంగా భారత్లోకి వస్తున్నారు, ఇలా కన్వర్షన్స్ చేస్తూ ఉన్నారు. అడిగితే మా డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, మా సెర్గియో గోర్ చెప్పాడు, లేదా మార్కో రూబియో చెప్పాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నథింగ్ అండి. మీకు ట్రంప్ని కలిసిన తరువాతే వెనక్కి వచ్చిన మోదీ చాలా కఠినంగా ఉండాలి. వీళ్ళు చెప్తున్నవన్నీ మనం పట్టించుకోకూడదు. మొత్తం ఆ ఎన్జిఓ, ఫౌండేషన్ అన్నిటినీ క్లోజ్ చేసి పడేస్తాము, వాళ్ళ మీద కేసు పెడతాము, అవసరమైతే మీరు కోర్టుకు వెళ్ళండి. కానీ మేము మాత్రము ఇక మీ యాక్టివిటీస్ని భారత్లో అలో చేసే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు ధైర్యంగా. ఎందుకంటే ప్రపంచమే ఇవాళ మన పైన తిరగబడుతుందండి. ఎక్కడ ఎటువంటి భయము లేదు. నా దేశము, నా ప్రజలు, నా మతము, దానిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఒప్పుకునే సమస్యే లేదని చెప్పడము చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఈ మిషనరీస్ వాళ్ళు, అలాగే తక్కిన మతస్థులు మత మార్పిడి చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక మీదట న్యూ ఇండియాలో ఈ చర్యలు ఏ స్థాయిలో ఉంటుందని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.